చెప్పేసి అన్నారు. స్వామి మహిమను చెప్పడానికి మన వల్ల సాధ్యమే, బ్రహ్మాది దేవతల వల్లే సాధ్యం కాదు. అలాంటిది మన వల్ల సాధ్యమవుతుందా అంటే, అయినా కూడా ఆ భగవంతుడి యొక్క చరిత్రను మహిమను ఎంతో కొంత ఒక రవ్వంతమైనా మనం తెలుసుకున్నప్పుడు మన యొక్క జీవనం అనేటువంటిది పావనమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఎందుకు అంటే అవి చెప్పుకున్నాయట, ఒక్కొక్క వేలు ఒక్కొక్క తన యొక్క వైద్యాన్ని చెప్పుకుంటూ పోయినాయి. ఏమిటి? మొట్టమొదటిగా కొట్టన వేలు అన్నట నేను అందరికంటే గొప్ప అన్నదట. ఎలా వస్తువుని పట్టుకోవాలన్నా ఆఖరికి మనము చేతులెత్తి మొక్కాలన్నా కూడా మనకేం కావాలి అంటే కొట్టన వేలు. అందుకే మనము గెలిచాము అనేదానికి ఒక గొప్ప వ్యక్తిగా నేను కీర్తించబడ్డానికి ఆ పొట్టుల యొక్క చెట్లు పుట్టులు ఈ సృష్టిలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క పరిచయాన్ని చేయించేదే నేను లేనిదే ఎవరికి జ్ఞానమే అవ్వదు. కాబట్టి నన్ను అందరూ పిలిచేది చూపుడు వేలనే పిలుస్తారు. కాబట్టి నా వల్లనే సమస్త నేనే నొంగురపు వేలు. కాబట్టి నాకు బంగారాన్ని కొడుకున్నారు కాబట్టి నేనే గొప్ప అని చెప్పేసి నొంగురపు వేలు అంటే ఇదిగైనా మీరు అనుకుంటారా? ఏం చెప్పాలి నేను? మరి నేను గొప్ప అని చెప్పాలి కదా. కొడుకు వేలాగా లాభం రాలేను. దానివల్ల నా వల్ల ఎలా అంటే లాభము లేదు. ఇక్కడ మీరు లేకపోయినా అన్ని పనులు మనం చేసుకోవచ్చు. చూపుడు వేలాగా మనం ఏదైనా జ్ఞానాన్ని పట్టుదామంటే అది లేదు. కేవలం స్కూల్లో పిల్లలు నేను ఎలా గొప్ప అని చెప్పుకోవాలని ఆలోచించి చివరికి ఏదైనా జ్ఞానం చెప్పేసి నేను గొప్ప ఎలా అని చెప్పి అంత ఆశ్చర్యపడి ఎలా గొప్ప అప్పుడు లింగాచలి లక్ష్మీ రుద్రస్వామి దిక్కుంది కాబట్టి దేవుడికి ఎవరైనా దగ్గరగా ఉంటారో వాళ్ళే గొప్ప. కాబట్టి ఆ చికెన్ వెళ్ళింది నేనే గొప్ప. ఎందుకంటే దేవస్థానానికి వెళ్ళినప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు చిటికెన వీళ్ళు ఎక్కడ దిక్కుంటుంది? దేవుడి దిక్కు, మహాత్ముల భక్తుల యొక్క దిక్కుంటుంది. కాబట్టి దేవుడికి ఎవరైతే మాది బడా విమ్గల్. నేను చిన్నప్పటి సుమారు ఒక 40 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నా. మా నాన్నగారితో వస్తుండే చిన్నప్పటి నుంచి. చాలా విశిష్టమైన దైవం ఇక్కడ. మా ఇంటి దేవత లక్ష్మీనరసింహ స్వామి. ఇక్కడ చాలా అనుకున్న కోరికలు అన్నీ జరుగుతాయి. మనం ఏం మొక్కినా కాదు అనే జరగకుండా జరుగుతాయి. కాబట్టి మా బింగల్ ప్రాంతానికి చాలా విశిష్టమైన దైవం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి. అందుకే ఇక్కడ చాలామంది ప్రజలు లక్షల్లో వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వస్తుంటారు. కాబట్టి చాలా నమ్మకమైన దైవం. కాబట్టి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి జనాలు ఎక్కువ మొత్తం వస్తున్నారు కాబట్టి అభివృద్ధి చెందింది. ఇది మా మంత్రి గారు ఈ మధ్య చాలా అభివృద్ధి చేసి ఒక మంచి స్థానాన్ని దీన్ని నెలకొల్పిండు. ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా మంచి అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తూ వచ్చిన ప్రతి వాళ్ళకు అనుకున్న కోరికలు జరగాలని మనసారా కోరుకుంటూ నరసింహస్వామి గోవిందా గోవిందా. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటికైతే ఎలాంటి ఏం లేదు. కానీ నేను చాలా 2 సార్లు మా ఇంటి సమస్యలు ఉంటే కోరుకున్నాను, తప్పకుండా జరిగింది. దాని విషయంలో మా ఇంటి వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే మా కులదైవం ఈ నరసింహస్వామి. తప్పకుండా మేము ప్రతిసారి వస్తుంటాం కాబట్టి మాకు చాలా నచ్చిన దైవం. ఇలాంటి తిరుపతి ఎలా ఉందో దానికి 2వ స్థానం మేము ఇదే అనుకుంటాం మేము. కాబట్టి చాలా నమ్మకమైన దైవం. అంటే మనిషి యోగం ఉండాలి, భోగం ఉండాలి. ఎక్కడ నరసింహస్వామి అయితే యోగం ఉంటాడు. యోగం ఉంటే భోగం ఉండదు. భోగం అంటే లక్ష్మీదేవి పట్టుకుంటూ భోగం. ఆధునిక టెక్నాలజీ
అన్నదాన ప్రకటన సమర్పించినారు. వారి కుటుంబానికి సమర్థంగా ఆశీస్సులు చేస్తున్నారన్న శ్రీనివాస్ మూర్తి అన్నదాన ప్రకటన సమర్పించినారు. వారి కుటుంబానికి సమర్పించారు. వారి కుటుంబానికి సమర్థంగా ఆశీస్సులు చేస్తున్నారన్న శ్రీ లక్ష్మీ జట్టి సుమాన్ హారిక కుటుంబం సమర్పిస్తున్నారు. రాజవ్వ వారి కుటుంబ సమేత ఆశీస్సులు చేస్తున్నారన్న మేము మా ఫ్యామిలీ నుండి పొద్దున వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాము. వచ్చిన తర్వాత ఇక పొద్దున నుండి దాదాపు 10:30 నుంచి ఇక్కడ అన్నదాన సేవలో పాల్గొంటున్నాము. భక్తులకు అక్కడ ఏంటంటే చాలా విశేషమైన ప్రదేశం ఇది. శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఇక్కడ ప్రతి ఏటా కార్తీక మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ భీమ్గల్ గ్రామం నుండి ఉత్సవంతో తీసుకొచ్చి ఇక్కడ రథం మీద ఎదుర్కొంటారు. ఇక్కడ దాదాపు ఇక్కడ దగ్గర చుట్టుపక్కల నుండి కాకుండా పక్క జిల్లా పక్క రాష్ట్రాల నుండి ఇక్కడ వస్తారు. ఇక్కడ ప్రతి శనివారం ఆదివారం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ చాలా పవిత్రమైన క్షేత్రం. దీన్ని మరి ఒక దక్షిణ బద్రిగా కూడా పిలుస్తారు. ఇక్కడ చాలా పవిత్రమైన స్థలం. శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. కూడా తీసుకో నువ్వు పోయినప్పుడు నేను ఇన్ని ఉంటా ఒక గంటలో కూడా ఇస్తున్నారు అందులో పోయినప్పుడు.
స్వామికి
తీసుకురావడం జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి గోవింద. స్వామివారి యొక్క భాగవతం మన విజయ భక్తులు గారు పవన్ భక్తులు గారు భాగవతాన్ని తీసుకురావడం జరుగుతుంది. భాగవత కీర్త మహారాజకి స్వామివారి యొక్క జోమాలను ఆంజనేయ భక్తులు స్వామివారి యొక్క నిర్మాణాన్ని తీసుకొచ్చిన స్వామికి వచ్చి 3 రోజులు ఎట్ల బండ మీద వచ్చి అందుకున్నారంటే ఆ పాములు ఉన్నది పుల్లులు ఉన్నది పాతల కాలంలో చెప్తారు మాట. ఇక ఇప్పుడు ట్రాక్టర్ల మీద వస్తున్నారు, గుర్రని బండ్ల మీద వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అది వేరే మాట. కానీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద. స్వామివారి యొక్క ప్రభ పరిపంతుడి యొక్క లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ఇంకాసేపట్లో స్వామివారు రథంపై పెయింట్ చేస్తున్నారు. మరి కార్తీక పౌర్ణిమ అంటేనే స్వామివారు స్వర్ణాలంకార భూషితులై స్వామివారు స్వర్ణాలంకార భూషితులై సుందరమైనటువంటి అర్చక స్వాములు తీసుకొస్తున్నారు. చూడండి, స్వామివారి ఆభరణాలు అద్భుతంగా ఉన్నాయి. స్వామివారి ఆభరణాలు చూడండి, చక్కటి ఆభరణాలతో స్వామివారు ఎంత సుందరంగా స్వామి. అందరూ గోవిందానండి, గోవింద గోవింద స్వామివారి యొక్క సుందరమైనటువంటి రూపాన్ని చూడడానికి కార్తీక పౌర్ణమి ఉత్సవాలు వచ్చినాయంటే ఈరోజు ఒక 3.5 కోట్లు శాంక్షన్ చేసి 3 ఏళ్లుగా మాకు ఎంత కష్టం ఉండే ముళ్ళు ఉంటుండే. వచ్చిన భక్తులు నేను అనొద్దు, అన్ని గలీజ్ చేసినా కానీ ఎత్తిపోసే పరిస్థితి. పల్లెకి పోతున్నాడు, ఆ వాహనం మీద పోవాలంటే గోవింద గోవింద. ఇది నిజంగా విశేషంగా పేరు కూడా చెప్పాం, మీ అందరికీ తెలుసు. సేవ చేసిండ్రు, వాళ్లకు దీర్ఘమైన ఆయుష్ను ఆ నరసింహస్వామి గరించాలని చెప్పి ఈ సందర్భంలో కోరుతున్నాను. విశేషంగా భగవంతుడి యొక్క సేవ చేసే భాగ్యాన్ని విశేషంగా కరుణించాలని కోరుతూ ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. ఇప్పుడు చిన్న భజన చేసుకుందామా? ఒకసారి మనకు భక్తి కూడా కావాలి కదా. గోవింద జై జై గోపాల జై జై గోవింద జై జై గోపాల జై జై రాధారమణ హరి గోవింద జై జై గోవింద విఠల గోపాల విఠల రాధారమణ హరి గోవింద విఠల. ఒక చిన్న మనవి, కొద్ది వెనక జరుగుంది. గోవింద 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 గోవింద. నరసింహస్వామికి ఒక పేరేంటి తెలుసా? కూష్మాండ గణనాథ అని. ఏం చెప్పండి, పేరు చెప్పండి. కూష్మాండ గణనాథ అని. అంటే ఆయన కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఎంత శక్తి తెలుసా? ఒక్క గుమ్మడికాయ, ఒక 1000 మేకలు ఒకటి, ఒక గుమ్మడికాయ ఒకటే. గుమ్మడికాయలు ఎన్ని
శ్లోకం చెప్తే మీరు నాతో పాటు అనండి. కూష్మాండం బహుబీజాడ్యం బ్రహ్మహత్యాది పాపహరం బ్రహ్మణ నిర్మితం పురా దానేన అనేన మేదేవ యథోక్త ఫలదో భవ. అంటే ఈ గుమ్మడికాయ దానం గురించి చెప్తాను. గుమ్మడికాయలు ఎన్ని గింజలు ఉంటాయో వేస్తారు. ఎవరైనా ఎప్పుడైనా గుమ్మడికాయ సంబారు చేసుకుంటాం, హల్వా చేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం. కానీ ఓళ్ళన్న బుద్ధిమంతులు గుమ్మడికాయలు గింజలు ఎంచేస్తుందా? యాస్తస్తుంది. లింబాద్రి గుట్ట మీద ఉన్న భక్తులు ఎంచేస్తుందా? ఎంచరాదు. నక్షత్రంలో ఉన్నటువంటి ఆకాశంలో నక్షత్రంలో ఎంచచ్చు. కానీ లింబాద్రి గుట్ట భక్తులు ఎంతమంది ఉన్నారు? లెక్క పెట్టుకున్న సాధ్యంగా బ్రహ్మ అర్థమైంది కదా. ఏం చేసినా పోలేని నైవేద్యం గుమ్మడికాయ బలి. ప్రతిసారి చెప్తున్నాం, మొత్తం మారిపోయింది. ఒక 25 మంది ఇంటలేరు, అంతా 75 మంది ఇంటున్నారు ఇప్పుడు. ఇంకోటి తెలుసా, దేవుడి దయతోటి మీరు మొత్తం బంద్ చేస్తే మీ కోనేట్లో స్నానం బంద్ అయిపోయింది కదా. అక్కడ చింతామణి కుంట ఉన్నది కింద ట్యాంక్ పక్కకు. అక్కడ కొత్త కోనేరు కడతాం. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. భక్తులకు స్నానాలకు కొత్త కోనేరు కావాలి. ఆ కొత్త కోనేరు ఎక్కడైతుందంటే ఆ కింద మెట్లు ఉన్నాయి కదా, మెట్ల పక్క దాని పేరు చింతామణి కుంట. ఏం పేరు దాన్ని అంటే నరసింహస్వామి సేవకి నరసింహస్వామి హృదయం మీద గుండ్రటి హారం ఉంటుంది, బంగారు పేరు. ఎప్పుడైనా దూరంలో పోయినప్పుడు ఆమెనే చింతామణి. ఆమె మీకు లోపల శిలారూపంగా ఉంటుంది, బయట కనబడాలని బంగారు పేరు వేపించాము. మరి దాన్ని బహుకరించింది నమ్మి శ్రీనివాస్ పంతులు. ఆ చింతామణి కుంట ఆమె అన్నదంటే స్వామి నన్ను పక్కకు పడేస్తున్నారంటే భక్తులు మేకలు బంద్ చేస్తే అక్కడ భక్తులకు స్నానాలకు అనుకూలమవుతుంది. మరి ఒక్కసారి చింతామణి కుంట లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. ఈ మొండితనం చేయకుండా పండేస్తారని అనుకుంటున్నా. ఒకసారి నా మాట కోమంటే లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. అబ్బాయి ఎంత ప్రేమ నరసింహస్వామి అంటే మీకు. ఇంకోటి తెలుసా, ఎంత చక్కటి చెప్పండి స్వామి, చెప్పండి. ఆ నారాయణ పంతులు దారవలండి. రాజేష్ 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 నారాయణ పంతులు దారవలండి. పంతులకు దారవలు, పంతులకు దారవలు. పంతులకు దారవలండి. స్వామి ఆ పంతులకు దారవలండి, పంతులకు దారవలండి. జితేందర్ అందరు గట్టిగా ఒక్కసారి అందరు చెప్పండి కొట్టండి, గట్టిగా చెప్పండి కొట్టండి. గోవిందా 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 గోవిందా
అంటే అంత చక్కటి నరసింహస్వామి ఆరతైతుని దండం పెట్టుకుని అందరూ చేతులు మొక్కి సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ఒక 2 నిమిషాల పంతులు కిందికి దిగి ఇంకొకసారి జెండా ఊపుతారు. జెండా నరసింహస్వామి జెండా, నరసింహస్వామి జెండా ఊపంగానే ఇక మనం రథం గుంజుడే. కానీ చెప్పినట్టు నుండి ఎటంటే దిగ్గకుండ్రి, జాగున్న చిన్నగా, మీరేమో లక్షల మంది. అందుకొరకు మొదలైన మనము నిలుచుండి పాడితే భజన చేస్తే దేవుడు ఎగురుకుంటా వింటాడట. మనము ఎగురుకుంటా కనుక భజన చేస్తే నరసింహస్వామి మనకు దాసుడైతాడట. మనం చెప్పిన మాట వింటాడట. ఆంజనేయ స్వామి అయితే పక్కా వింటాడు. అందుకు చెప్పే మాట దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఒకసారేమో ఎల్కేజీ పిల్లలతో బుద్ధిమంతులుగా వింటారు, ఇంకోసారి మీదే రాజ్యం మళ్ళా పోతుంది, ఒక దాంట్లో వస్తుంది. ఆ పని చేయకుండా
రథోత్సవం ఆనందంగా కావాలి, బాధకరంగా ఎవరికి కావద్దు. మనం కోనేరు తిప్పే స్వామి కోనేరుని నమ్ముకుందాము, కానీ నీరు పోయినంత స్పీడ్గా వద్దు. ఆ గోయింద కొంచెం మెల్లగా, గట్టిగా గోయింద అయితే భయం పడుతుంది. మెల్లగా గోయిందా లక్ష్మీనరసింహస్వామి గోయిందా. ఆపండి ఆపండి, తాడు తీసుకోండి, తాడు తీసుకోండి. చేతిలో పెద్దది ఉన్నది. ఆ పరిస్థితి దయచేసి తేకుండ్రి. ప్రతి భక్తుడికి పుష్పం అందుతుంది. భక్తులకు ఇంకొక మాట అయ్యా, పంతులు అంటే గురు చేత తీసుకుంటే ప్రసాదం అవుతుంది. మీరిగుకపోతే దొంగతనం అవుతుంది. దొంగతనం చేసిన పాత్రం మీకు వద్దు. పంతులు ఇస్తాం, అందరు ప్రసాదం తీసుకొని చల్లగా ఉంటుంది. ఇంతకన్నా సంతోషం మీకు కదా. జై శ్రీరామ్. రాత్రి 11 కానీ ఆఖరి మనిషికి పూలు వచ్చిందాక పంచుతాం. జై శ్రీరామ్. దొంగతనం చేయకుండ్రి, రథం మీద పడకుండ్రి. ఇక ఎక్కువ గట్టిగా గోయిందా కాదు, మెల్లగా గోయిందా. జై శ్రీరామ్. ఈ ఒకటే తాడు. అయ్యా రామచంద్ర ఇటు విను. అరే అయ్యా, ఈయన పెద్ద మనిషి ఏమంటున్నాడు, పట్టుకున్న వాళ్ళు ఇడుస్తలేదు, వాళ్ళకు ఛాన్స్ వస్తలేదు అని. ఇడుస్తారా? నాకే ఇయర్ నీకేమిస్తారయ్యా. ఒక మాట బాబు, ఇటు భీమగల్ దిక్కు, మొత్తం భీమగల్ దిక్కు. అందుకే మొదలే పట్టుకున్నాడు తాను. కాలేదు శౌర్య, ఇటు రావాలి. వీళ్ళు ఎక్కడున్నారు పిల్లలు? అరే ఇటు రావాలి. రఘు వస్తుండ్రి, ఇటు జరగని, ఇంకా జరగని. శౌరి శౌరి ట్రైనింగ్ ఇంకా రాని. శౌరి వాడు ఏడి? రఘు ఇటు నూకొని, నూకొని ఇటు నూకొని మెల్లగా
మెల్లగా గోవిందా మెల్లగా గోవిందా 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 గోవిందో జై శ్రీరామ్ గోవిందా 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 చేత కాదా గోవిందా ఎడిదిక్కు జరగని ఎడిదిక్కు ఇక్కడ దిక్కు జరగని గోరి ఇటు అయ్యా మరొక్కసారి మీరు 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 ఒక్క నిమిషం ఆగుండ్రి ఒక్క నిమిషం ఆగుండ్రి సీనన్న ఒకటే ముందడే పోని ఒకటే ఒక అడుగు ఎక్కువ లేదు చాలు పోని చాలు గోవిందా ఇటు గోవిందా గోవిందా ఇటు గోవిందా పోని గోవిందా పోని పోని అన్న పోని అన్న పోని 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 పోనిందా పోని గోవిందా ఆగండి 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 గట్టిగా చెప్పట్లు గట్టిగా రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి మూలలో లగ్గం చేసుకుంటే గుర్తుంది మన దేవుడు లగ్గం చేసుకుంటాం మనం ఎగరత రామ లక్ష్మణ జానకి 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 కోనేరు దిక్కు కోనేరు దిక్కు కోనేరు దిక్కు అని సీనన్న వెనుకకు సీనన్న గోవిందా 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 నేను అన్నప్పుడే గుంజాలే ఇప్పుడు కాదు భక్తులు జై శ్రీరామ్ అందరు సామిలు మీ అందరి గోవిందా 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 మోటార్ సైకిల్ పిట్ట పిల్లంతున్నది పోతుంది రథం వెనుక గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి గోవిందా 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 విజన విజన ఆగని
గోవిందా గోవిందా గుంజుడు ఆపండి ముందు బంట ఉన్నది రామలక్ష్మి గారికి రామలక్ష్మి గారికి రామలక్ష్మి గోవిందనకుంది గోవిందనకుంది ఇంకా తిరిగాలి
యూట్యూబ్లో వస్తుంది.